హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ గురించి చూద్దాము. ఈ టెక్నిక్స్ అనేవి మనం దేనికి యూజ్ చేస్తామంటే, మన మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా చూసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సింపుల్‌గా టు ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ మనం ఈ టెక్నిక్స్‌ని అయితే యూజ్ చేస్తాం. ఈ టెక్నిక్స్‌లోకి వెళ్ళే ముందు మీరు ఆల్రెడీ ఈ ఎంఎల్‌పి కోడ్ వీడియో చూసారనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఆల్రెడీ ఓవర్ ఫిట్టింగ్ అండ్ ఇంకా అండర్ ఫిట్టింగ్ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటున్నాను. అండ్ సిమిలర్లీ వాలిడేషన్ లాస్ తాలూకు కాన్సెప్ట్ కూడా తెలుసు అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తేనే మీకు ఈ పర్టికులర్ వీడియో అనేది చాలా క్లియర్‌గా అర్థమయ్యిద్ది. ఒకవేళ తెలియకపోతే నేను వీటికి సంబంధించిన వీడియోస్ తాలూకు లింక్ అనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి ఆ పర్టికులర్ కమెంట్‌ని పిన్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ చూసి ఆ తర్వాత అయితే ఈ పర్టికులర్ వీడియోలోకి రండి. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టెక్నిక్ వచ్చేసి ఎర్లీ స్టాపింగ్ అనమాట. ఈ ఎర్లీ స్టాపింగ్‌ని అర్థం చేసుకోవడానికి మనం ఒక గ్రాఫ్ గీసుకుందాము. అండ్ ఈ గ్రాఫ్ అనేది బిట్వీన్ లాస్ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ ఈపాక్స్ మధ్య అనమాట. వై యాక్సిస్ మీద మనకి లాస్ ఉంది. అండ్ ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ ఈపాక్స్ ఉంది. ఈ పర్టికులర్ గ్రాఫ్‌లో మనం 2 కర్వ్స్ తీసుకుందాము. ఒక కర్వ్ వచ్చేసి రిలేటెడ్ టు ట్రైనింగ్ లాస్ అండ్ రెండో కర్వ్ వచ్చేసి రిలేటెడ్ టు వాలిడేషన్ లాస్. బేసికలీ మన దగ్గర గనక మంచి మోడల్ ఉంటే మన ట్రైనింగ్ లాస్ ఏమైద్దంటే నెంబర్ ఆఫ్ ఈపాక్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ట్రైనింగ్ లాస్ రెడ్యూస్ అయిపోతా ఉండిద్దనమాట. ఇనీషియల్‌గా హై వాల్యూ ఉండొచ్చు. కానీ ఇలా ఈపాక్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మోడల్ నేర్చుకుంటా ఆ వాల్యూ అనేది లాస్ వాల్యూ అనేది జీరోకి వెళ్ళిపోయింది. ఇది బిహేవియర్ ఆఫ్ ట్రైనింగ్ లాస్. కానీ వాలిడేషన్ లాస్ ఆర్ టెస్టింగ్ లాస్ ఏమైద్దంటే ఈ పర్టిక్యులర్ లాస్ అనేది కొంత టైం వరకు బాగానే తగ్గుతుంది ట్రైనింగ్ లాస్ లానే. కానీ ఒక పర్టిక్యులర్ పాయింట్ తర్వాత స్లోగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇది జనరల్ బిహేవియర్ ఆఫ్ వాలిడేషన్ లాస్. ఆర్ మీకు అంటే సింపుల్‌గా అర్థం కావడానికి దీన్ని టెస్టింగ్ లాస్ అని కూడా అనుకోవచ్చు. ఇది ట్రైనింగ్ లాస్ తాలూకు కర్వ్. వెరస్ ఇది వాలిడేషన్ లాస్ తాలూకు కర్వ్ అనమాట. ఇనీషియల్‌గా 2 లాస్‌లు చాలా ఎక్కువ ఉంటాయి. బట్ నెంబర్ ఆఫ్ ఈపాక్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన ట్రైనింగ్ లాస్ అనేది తగ్గిపోయిద్ది. వెరస్ మన వాలిడేషన్ అనేది ఒక పాయింట్ తర్వాత ఇంక్రీజ్ అవుతా ఉండిద్దనమాట. ఇలాగా ఈ పర్టిక్యులర్ పాయింట్ ఎప్పుడైతే మన ట్రైనింగ్ లాస్ చాలా తక్కువ ఉండి అండ్ ఇంకా వాలిడేషన్ లాస్ ఎక్కువ ఉంటదో ఆ పర్టిక్యులర్ పాయింట్‌నే మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాం. ఈ పర్టిక్యులర్ ఓవర్ ఫిట్టింగ్ మనం అవ్వాలని అనుకోం. ఎందుకంటే ఈ మోడల్ అనేది ట్రైనింగ్ డేటా మీద మేబీ చాలా మంచి యాక్యురసీ ఇవ్వచ్చు. ఓకే. ఆర్ చాలా మంచి స్కోర్ ఇవ్వచ్చు. కానీ మన టెస్టింగ్ డేటా మీద సరైన స్కోర్ అయితే ఇవ్వదనమాట. అట్ లాస్ట్ మనం రియల్ వరల్డ్ డేటా మీద కదా టెస్ట్ చేయాల్సింది. సో రియల్ వరల్డ్ డేటా మీద సరింగా పనిచేయదు అనేటప్పుడు ఆ మోడలే వేస్ట్ అనమాట. అందుకే మనం ఓవర్ ఫిట్టింగ్ అవ్వాలని అనుకోము. ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా ఆపాలంటే ఇక్కడ సింపుల్‌గా ఏం చేయొచ్చు, మన మోడల్‌ని సమ్‌వేర్ అరౌండ్ హియర్ ఆపేసామనుకోండి. ఇక్కడ చూసుకుంటే మన ట్రైనింగ్ లాస్ తక్కువే ఉంది. అండ్ ఇంకా మన వాలిడేషన్ లాస్ కూడా తక్కువే ఉంది. ఈ పర్టిక్యులర్ కేస్‌లో మనం మోడల్‌ని గనక ఆపేయగలిగితే అదే మన బెస్ట్ మోడల్ అనమాట. అందుకే మనం ఎర్లీ స్టాపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఎర్లీ స్టాపింగ్ యూజ్ చేసి ఆటోమేటిక్‌గా మన మోడల్ ఇక్కడ ఆగిపోయేటట్టు చూసుకుంటామనమాట. ఇప్పుడు ఈ ఎర్లీ స్టాపింగ్ అసలు ఎలా వర్క్ అయిద్దో డీటెయిల్‌గా ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే చూసేద్దామనమాట. ఈ ఎర్లీ స్టాపింగ్‌లో మనం ఏం చేస్తామంటే మోడల్‌కి ఒక పర్టిక్యులర్ లాస్‌ని అబ్జర్వ్ చేయమని చెప్తాం. ఆ లాసే వాలిడేషన్ లాస్ అనమాట. వాలిడేషన్ లాస్ కర్వ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యెల్లో కలర్‌లో ఉంది కదా! అదే వాలిడేషన్ లాస్ తాలూకు కర్వ్. ఈ వాలిడేషన్ లాస్‌ని మనం అబ్జర్వ్ చేయమని చెప్తాం. అండ్ మనకు తెలుసు వాలిడేషన్ లాస్ అనేది యాస్ మినిమమ్ యాస్ పాసిబుల్ ఉండాలి. అది కూడా మోడల్‌కి చెప్తాం. నువ్వు వాలిడేషన్ లాస్ అబ్జర్వ్ చెయ్యి అండ్ వాలిడేషన్ లాస్ అనేది మినిమమ్ ఉండాలి అని చెప్పేసి చెప్తాం. అండ్ ఈ రెండిటితో పాటు మనం ఇంకో వాల్యూ ఇస్తాం. అదే పేషెన్స్ అనమాట. ఓకే. సో ఈ పేషెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. బేసికల్లీ మోడల్‌కి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే నువ్వు వాలిడేషన్ లాస్‌ని అబ్జర్వ్ చెయ్యు అండ్ ఆ వాలిడేషన్ లాస్ అనేది మినిమమ్ ఉండాలి. ఓకే. సో మినిమమ్ ఉండాలంటే బేసికల్లీ ఈ నంబర్ ఆఫ్ ఈపాక్స్ పెంచే కొద్దీ మన వాలిడేషన్ లాస్ అనేది తగ్గుతా ఉండాలి. ఇది మనం ఈ రెండిటి ద్వారా చెప్తున్నది మోడల్‌కి. కానీ ఈ పర్టిక్యులర్ గ్రాఫ్ చూసుకుంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ తర్వాత మన వాలిడేషన్ లాస్ అనేది ఇంక్రీజ్ అయిపోతా ఉంది. ఈ పర్టిక్యులర్ బిహేవియర్‌ని అది పాటించట్లేదు. మనం ఏం చెప్పాము వాలిడేషన్ లాస్ అని చెప్పాము.
అండ్ ఇంకా అది మినిమం ఉండాలని చెప్పాం. కానీ మినిమం ఉండాలంటే ఆ వాల్యూ అనేది తగ్గుతా ఉండాలి. కానీ ఈ పర్టిక్యులర్ పాయింట్ తర్వాత మన వాలిడేషన్ లాస్ అనేది ఇంక్రీజ్ అయిపోతా ఉంది. అందుకే మన మోడల్ ఏం చేసిద్దంటే ఎర్లీ స్టాపింగ్ ప్రకారం ఇక్కడే ఆపేసిద్దనమాట. ఓకే. ఇప్పుడు ఈ పేషెన్స్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని సార్లు ఈ వాలిడేషన్ లాస్ అనేది చాలా స్మూత్‌గా తగ్గిపోకుండా కొద్దిగా పెరిగి, తగ్గి, పెరిగి, తగ్గి ఇలా అవుతా ఉండొచ్చనమాట. ఇలాంటి వాలిడేషన్ లాస్ ఉండేటప్పుడు మనం ఒకసారి చిన్నగా పెరగంగానే అంటే ఇక్కడ చూస్తే కొంచెం లాస్ పెరుగుతుంది. అందుకే ఇక్కడే ఆపేసారనుకోండి, అప్పుడు అది అండర్ ఫిట్టింగ్ కండిషన్‌లో ఆగిపోయినట్టనమాట. ఈ పర్టిక్యులర్ కేస్‌లో మనం అండర్ ఫిట్టింగ్ అంటాం. ఎందుకంటే మన ట్రైనింగ్ లాస్ ఇంకా టెస్టింగ్ లాస్ 2 ఎక్కువున్నాయి కాబట్టి దాన్ని అండర్ ఫిట్టింగ్ అంటామనమాట. ఇలాగా ఒకసారి పెరగంగానే ఆపేస్తే మన అండర్ ఫిట్టింగ్ కండిషన్‌లోనే ఆగిపోతాం. కానీ మనం మోడల్ ఎక్కడ ఆపాలనుకుంటున్నాం? సమ్‌వేర్ అరౌండ్ హియర్ ఇక్కడ ఆపాలనుకుంటున్నాం అనమాట. సో, అందుకే మనం పేషెన్స్ అనే వాల్యూ ఇచ్చుకుంటాము. సో, పేషెన్స్ అనేది ఏం చెప్తుందంటే ఒకవేళ మన వాలిడేషన్ లాస్ అనేది కంటిన్యూయస్‌లీ 5 ఈపాక్స్ ఇంక్రీజ్ అవుతా ఉందనుకోండి, అప్పుడు ఎర్లీ స్టాపింగ్ ప్రకారం దాన్నైతే ఆపేయండి అని చెప్తున్నామనమాట. ఓకే. ఈ పేషెన్స్ అనేది ఏంటి? బేసికల్లీ కంటిన్యూయస్‌గా ఎన్ని ఈపాక్స్ మన లాస్ ఇంక్రీజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసిద్దనమాట. కంటిన్యూయస్‌గా ఒకవేళ 5 ఈపాక్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఈపాక్స్ కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతుందనుకోండి, అప్పుడు ఆపేసిద్ది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అందుకే మన మోడల్ అనేది ఇక్కడ ఆపేస్తుందనమాట. ఓకే. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎర్లీ స్టాపింగ్. మీకు ఇది క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన కోడ్ కావాలనుకుంటే ఈ ఎర్లీ స్టాపింగ్‌కి సంబంధించిన కోడ్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తాను. అది కూడా మీరు చూసేయండి. ఇది ఫస్ట్ రెగ్యులరైజేషన్ టెక్నిక్ దట్ ఈస్ ఎర్లీ స్టాపింగ్ అనమాట. సెకండ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్ వచ్చేసి డ్రాప్ అవుట్. బేసికల్లీ ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ ఈ ఈపాక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల అంటే ఎక్కువ టైం ట్రైనింగ్ చేసేయడం వల్ల మనకి ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వస్తది. సమ్‌టైమ్స్ జస్ట్ మన మోడల్ అనేది టూ కాంప్లెక్స్‌గా ఉండడం వల్ల ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ రావచ్చు. ఓకే. లెట్స్ సే మన ఇన్పుట్ లేయర్‌లో 3 ఇన్పుట్స్ ఉన్నాయనుకుందాము. అండ్ మనకి మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉన్నాయనుకుందాము. అండ్ ఫైనల్లీ మనకి ఒక అవుట్‌పుట్ లేయర్ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎంఎల్‌పి వీడియో చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తుంటే. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. లేదా ఈ ప్లేలిస్ట్‌లోనే కొద్దిగా వెనక్కి వెళ్తే మీకు ఎంఎల్‌పి వీడియో అయితే దొరికేస్తది. మన ఎంఎల్‌పి అయితే ఇలా అయితే కనిపిస్తది. ఈ పర్టిక్యులర్ ఎంఎల్‌పిలో 3 ఇన్పుట్స్ ఉన్నాయి. X1, X2, X3 అండ్ మల్టిపుల్ హిడెన్ లేయర్స్ ఉన్నాయి. హిడెన్ లేయర్ 1, హిడెన్ లేయర్ 2, హిడెన్ లేయర్ 3 లేదా హిడెన్ లేయర్ n అనుకుందాము. అండ్ ఫైనల్లీ ఇది అవుట్‌పుట్ లేయర్. ఇది మన ఇన్పుట్ లేయర్. బేసికల్లీ ఈ పర్టిక్యులర్ ఎంఎల్‌పి అనేది ఒక సింపుల్ టాస్క్‌కి యూజ్ చేస్తున్నాం అనుకోండి. వెరీ సింపుల్ టాస్క్‌కి మేబీ ఒక లేయర్ ఉంటే సరిపోయిద్ది. లేదా 2 లేయర్స్ ఉంటే సరిపోయిద్ది. అండ్ ఇంకా నంబర్ ఆఫ్ న్యూరాన్స్ కూడా ఇన్ని ఉండాల్సిన అవసరం లేదు. అయినా సరే మనం ఇన్నిన్ని న్యూరాన్స్, ఇన్నిన్ని లేయర్స్ పెట్టడం వల్ల ఈ పర్టిక్యులర్ మోడల్ అనేది మన టాస్క్‌కి అంటే మనం ఏ టాస్క్ అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నామో ఆ టాస్క్‌కి వెరీ కాంప్లెక్స్ అయిపోయిద్దనమాట. ఓకే. ఈ మోడల్ అనేది కాంప్లెక్స్ అయిపోయిద్ది. సో, ఎప్పుడైతే అలాంటి కాంప్లెక్స్ మోడ్ వాడతామో ఆ కాంప్లెక్స్ మోడ్ ఏం చేసిద్దంటే ఓవర్ ఫిట్టింగ్ చేసేసిద్ది. అంటే ఫుల్ బట్టి కొట్టేసిద్దనమాట ట్రైనింగ్ డేటాని. అలా బట్టి కొట్టేయడం వల్ల మన మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్ అయిపోయిద్ది. అండ్ ఓవర్ ఫిట్టింగ్ అనేది డిజైరబుల్ కండిషన్ కాదు. ఎందుకంటే ఓన్లీ ట్రైనింగ్ డేటా మీదే సరింగా వర్క్ అయిద్ది. టెస్టింగ్ డేటా మీద అసలు వర్క్ అవ్వదనమాట. అదే ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. అందుకే మనం ఓవర్ ఫిట్టింగ్ అసలు అవ్వాలని అనుకోం. ఇలాంటి కేస్‌లో మనం ఏం చేయొచ్చంటే బేసికల్లీ ఇక్కడైనా ఇక్కడైనా సరే మనం మాన్యువల్‌గా ఇక్కడ ఈపాక్స్ ఇక్కడికి సెట్ చేయొచ్చు. కానీ మీరు అలాగ మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ చేయాల్సొస్తది. అంటే ఎక్కడ పెట్టుకుంటే కరెక్ట్‌గా బావుండిద్ది అనేది మనం చెక్ చేసుకుంటా లైక్ లెట్స్ సే ఫస్ట్ నంబర్ ఆఫ్ ఈపాక్స్ 1000కి సెట్ చేసుకున్నాం అనుకోండి. తర్వాత 1000లో ఓవర్ ఫిట్టింగ్ అయిపోతుంది. సో, 500కి సెట్ చేసుకున్నాం. సో, 500లో మళ్ళా ఓవర్ ఫిట్టింగ్ అయిపోతుంది. తర్వాత 250కి సెట్ చేసుకున్నాం. అలాగా లెట్స్ సే బైనరీ సెర్చ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఫాలో అయ్యామనుకోండి. దానికి మనం మల్టిపుల్ టైమ్స్ ఈ ట్రైనింగ్ అయితే చేయాలి. ట్రైనింగ్ అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్. ఒకసారి ట్రైనింగ్ చేయడమే కాంప్లెక్స్ అంటే మీరు ఇన్ని సార్లు ట్రైనింగ్ చేస్తున్నారు. కరెక్ట్ వాల్యూ కనుక్కోవడానికి. ఇదంతా చాలా కాంప్లెక్స్ అయిపోయిద్ది. సింపుల్‌గా మనం ఎర్లీ స్టాపింగ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఈ నంబర్ ఎంత ఇచ్చినా సరే అది కరెక్ట్ వాల్యూ వచ్చినప్పుడు ఆగిపోయిద్ది. అదే యూజ్ ఆఫ్ ఎర్లీ స్టాపింగ్. సిమిలర్‌లీ ఇక్కడ డ్రాప్ అవుట్‌లో కూడా మీరు మాన్యువల్‌గా ఈ లేయర్స్‌ని డ్రాప్ చేసుకోవచ్చు.
లేదా ఈ న్యూరాన్స్‌ని తగ్గించుకోవచ్చు. కానీ అవి తగ్గించి మళ్ళా ట్రైనింగ్ చేసి కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అవన్నీ చూడాలనమాట. అలా మాన్యుయల్‌గా చేయడం చాలా కాంప్లెక్స్. అందుకే మనం డ్రాపౌట్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఈ డ్రాపౌట్ కాన్సెప్ట్ ద్వారా మనం మోడల్ కాంప్లెక్సిటీని తగ్గిస్తామనమాట. అదెలా అంటే మనం ఈ డ్రాపౌట్‌ని హిడెన్ లేయర్స్ మీద అప్లై చేస్తాం. బేసికల్లీ ఇదొక హిడెన్ లేయరు, ఇదొక హిడెన్ లేయరు, ఇదొక హిడెన్ లేయర్ కదా! సో, ప్రతి హిడెన్ లేయర్ మీద మనం డ్రాపౌట్ ఎంతో మెన్షన్ చేస్తాం. లెట్స్ సే ఈ హిడెన్ లేయర్ మీద డ్రాపౌట్ 0.3 అనుకుందాం. అండ్ ఈ హిడెన్ లేయర్ మీద డ్రాపౌట్ అనేది 0.2 అనుకుందాం. అండ్ ఈ హిడెన్ లేయర్ మీద డ్రాపౌట్ వచ్చేసి 0.3 అనుకుందాం. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం సింపుల్‌గా మ్యాథ్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ హిడెన్ లేయర్‌లో 10 న్యూరాన్స్ ఉన్నాయనుకుందాం. అండ్ ఈ హిడెన్ లేయర్‌లో కూడా 10 న్యూరాన్స్ ఉన్నాయనుకుందాం. అండ్ ఈ హిడెన్ లేయర్‌లో కూడా 10 న్యూరాన్స్ ఉన్నాయనుకుందాం. ఇలా 10 న్యూరాన్స్ ఉండేటప్పుడు బేసికల్లీ డ్రాపౌట్ 0.5 అంటే ప్రతి ఇటరేషన్‌లో మనం ర్యాండమ్‌గా 50% ఆఫ్ ద నోడ్స్ తీసుకుంటాం అనమాట. ఆర్ 50% ఆఫ్ ద న్యూరాన్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ 10 ఉన్నాయి కదా! 10లో 50% ఎంత? 5. 5 న్యూరాన్స్ మనం డ్రాప్ చేసేస్తామనమాట. డ్రాప్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటో చెప్తాను కొంతసేపట్లో. ఇందులో 5 న్యూరాన్స్ డ్రాప్ చేసేస్తా. అండ్ ఇక్కడ డ్రాపౌట్ 0.2 అన్నాను కాబట్టి సో 20% ఆఫ్ ద న్యూరాన్స్ నేను డ్రాప్ చేస్తాననమాట. అంటే 10లో 2 న్యూరాన్స్‌ని డ్రాప్ చేసేస్తా. 2 ర్యాండమ్ న్యూరాన్స్. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ 0.3 అన్నాం కాబట్టి ఈ 10లోని 30% ఆఫ్ ద న్యూరాన్స్‌ని డ్రాప్ చేసేస్తా. ఇప్పుడు మనం ఈ డ్రాప్ చేయడం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. బేసికల్లీ దీనికి మీరు ఎంఎల్‌పి వీడియో చూస్తే గనక ప్రతి న్యూరాన్‌కి కనెక్షన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ వీటి నుంచి ఒక కరస్పాండింగ్ అవుట్‌పుట్ కూడా వస్తది. బేసికల్లీ డ్రాప్ చేయడం అంటే ఈ పర్టిక్యులర్ అవుట్‌పుట్ ఏదొచ్చినా సరే దాన్ని 0 చేసేయడం అనమాట. అంటే ఈ డ్రాప్ అయిపోయిన న్యూరాన్ నుంచి మనకి ఎప్పుడు 0 అవుట్‌పుట్‌గా వస్తది. అండ్ సిమిలర్‌లీ దీని నుంచి కూడా మనకి 0 అవుట్‌పుట్‌గా వస్తది. అండ్ సిమిలర్‌లీ దీని నుంచి కూడా మనకి 0 అవుట్‌పుట్‌గా వస్తది. అండ్ సిమిలర్‌లీ ఇన్ దిస్ కేస్ ఇక్కడి నుంచి కూడా 0 అవుట్‌పుట్‌గా వస్తది. ఇలాగ డ్రాప్ చేసిన ప్రతి న్యూరాన్ నుంచి మనకి 0 అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ అవుట్‌పుట్‌కి కాంట్రిబ్యూట్ చేయగలవు. మనం కావాలని కాంట్రిబ్యూట్ చేయకుండా ఆపేస్తున్నామన్నమాట. మనం ఈ న్యూరల్ నెట్వర్క్‌ని దాని ఫుల్ పొటెన్షియల్‌కి వాడుకోకుండా ఆపేస్తున్నాం. అలా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా ఉంటదనే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామన్నమాట. ఓకే. ఇది కాన్సెప్ట్ ఆఫ్ డ్రాపౌట్. అండ్ ఈ డ్రాపౌట్ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి ఇటరేషన్‌లో మీకు ఆల్రెడీ ఒక ఇటరేషన్ అండ్ ఇంకా ఒక ఈపాక్ అంటే ఏంటో తెలుసని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేశా. టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ వీడియోలోని. ఒకవేళ చూడకపోతే అది కూడా చూసేయండి. ప్రతి ఇటరేషన్‌లోని మనం ర్యాండమ్‌గా 50% ఆఫ్ ద నోట్స్ తీసుకుంటాం. ఈ హిడెన్ లేయర్ 1లో. 20% ఆఫ్ ద నోట్స్ హిడెన్ లేయర్ 2లో తీసుకుంటాం. అండ్ 30% ఆఫ్ ద నోట్స్ హిడెన్ లేయర్ Nలో తీసుకుంటాం అన్నమాట. తీసుకొని వాటిని డ్రాప్ చేసేస్తాం. డ్రాప్ చేసేయడం అంటే ఏంటి? అంటే వీటి నుంచి వచ్చే అవుట్‌పుట్ 0 అయిపోతదన్నమాట. 0 అయిపోవడం అంటే అవుట్‌పుట్‌కి అసలు కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అంటే ఈ ప్రెడిక్టెడ్ అవుట్‌పుట్‌కి అసలు కాంట్రిబ్యూట్ చేయట్లేదన్నమాట. ఇలా అయితే దీని ఫుల్ పొటెన్షియల్‌కి ఈ పర్టిక్యులర్ న్యూరాన్ అయితే నేర్చుకోలేదన్నమాట. సో, ఫస్ట్ ఇటరేషన్‌లో లెట్స్ సే ఇవి ర్యాండమ్‌గా మనం బ్లాక్ చేసాం. అండ్ సెకండ్ ఇటరేషన్‌లో మనం ఇవే వాడాలని లేదు. మన మోడల్ అయితే మార్చేయొచ్చనమాట. ర్యాండమ్‌గా చూస్ చేసుకునిద్ది. సో, ప్రతి ఇటరేషన్‌కి ఏ న్యూరాన్స్‌ని బ్లాక్ చేయాలి అనేది ర్యాండమ్‌గా చూస్ చేసుకునిద్దనమాట. అలాగా మన మొత్తం నెట్వర్క్‌లో ఉన్న న్యూరాన్స్ అన్నీ ర్యాండమ్‌గా ఏదో ఒక ఇటరేషన్‌లో మాస్క్ అయిపోతా ఉంటాయి. ఓకే. సో, అలా మాస్క్ అయిపోతా ఉండడం వల్ల మన మోడల్ అనేది దాని ఫుల్ పొటెన్షియల్‌కి నేర్చుకోలేదు. కెనాట్ లెర్న్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. ఫుల్ పొటెన్షియల్‌కి నేర్చుకోనందువల్ల మనకి ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అయితే అక్కరవ్వదనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ డ్రాపౌట్. అండ్ సిమిలర్‌లీ ఎర్లీ స్టాపింగ్ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎర్లీ స్టాపింగ్‌లో మనం ఏం చేస్తున్నాము జస్ట్ ట్రైనింగ్ ఎంత లాంగ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఈపాక్స్ ఎప్పుడు ఆపేయాలి అనేది డిసైడ్ చేస్తున్నాం. వెరాస్ డ్రాపౌట్‌లోని మనం మోడల్ కాంప్లెక్సిటీ ఎలా తగ్గించాలి అనేది ఆలోచిస్తున్నాం అనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎర్లీ స్టాపింగ్ అండ్ ఇంకా డ్రాపౌట్. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఎవ్రీవన్. బై బై.